సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ ఆలయ నిర్మాణం గ్రామానికి శుభ పరిణామమని అన్నారు. అచ్చం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వల్లే ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామంలోని గంగమ్మ, పోచమ్మ, పెద్దమ్మ శివాలయాలకు సహాయం అందించినట్లు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కోదండ రామాలయానికి కూడా అవసరమైన 20,000 చదరపు అడుగుల గ్రానైట్ ఫ్లోరింగ్ను కూడా తానే సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎన్సాన్పల్లి చెరువు ఎండాకాలంలో కూడా నిండుగా ఉండడం కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమని చెప్పారు హరీష్ రావు. చక్కటి దేవాలయం మరి హైవే మీద మరి కోదండ రామస్వామి కోదండ రాముల ఆలయం రావడం అనేటువంటిది హర్షించదగిన విషయం. గతంలో అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక 20 గుంటల స్థలాన్ని ఇప్పియండి, మాకు మంచి దాత ఉన్నారు, ఇక్కడ రాముల వారి ఆలయాన్ని నిర్మిస్తామన్నప్పుడు అప్పుడు వెంటనే కలెక్టర్ గారు చెప్పి ఈ స్థలాన్ని ఈ ఆలయం కోసం ఆ రోజుల్లో కేటాయించడం జరిగింది. మరి ఎంతో శ్రద్ధతోని మహేందర్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కష్టపడి ఈ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు, వేగవంతంగా నిర్మించారు. ఇందులో భాగస్వామ్యమై కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి విగ్రహాలు ఎట్లా ఉన్నాయో అచ్చంగా అదే పద్ధతిలో మన ఎన్సాన్పల్లిలో కూడా నిర్మించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. రాముడు, అమ్మవారు, పక్కనే లక్ష్మణుడు, ఎదురుగా హనుమంతుడు, చక్కగా ఈ దేవాలయాన్ని అచ్చంగా భద్రాచలంలో రాముల వారిని చూస్తే ఎట్లా ఉంటుందో మన ఎన్సాన్పల్లిలో కూడా అలాంటి విగ్రహాలే చేశారు. అక్కడికి వెళ్ళి రాముల వారి చేత ముట్టించి అక్కడ ప్రధాన అర్చకులతో పూజ చేయించి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగడం, ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా చాలా విశేషమైనటువంటిది. అంతా రాముల వారి దయ. ఆ రాముల వారి దయతో ఇంకా ఇంకా మన ఎన్సాన్పల్లి, మన సిద్దిపేట బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆ రాముల వారిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఎన్సాన్పల్లి గ్రామంలో ఏ దేవాలయం నిర్మించినా కూడా నా వంతు సహకారం అందిస్తూనే వచ్చాను. పోచమ్మ దేవాలయానికి గ్రానైట్ కావచ్చు, శివాలయానికి గ్రానైట్ కావచ్చు, పెద్దమ్మ గుడికి సహాయ సహకారాలు కావచ్చు. ఇవాళ ఈ దేవాలయానికి కూడా స్థలం ఇప్పించాం. మా మాజీ సర్పంచ్ రవీందర్ కావచ్చు, మా తమ్ముడు ప్రశాంత్ కావచ్చు, మహేందర్ రెడ్డి అందరూ ఏమడిగారంటే ఇక్కడ కూడా ఒక 20,000 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్ పంపించారా, చుట్టూ గ్రానైట్ వేస్తామన్నారు. తప్పకుండా ఆ 20,000 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్ కూడా పంపించి ఇక్కడ మట్టి లేకుండా పూర్తిగా బండలు వేయించి చక్కగా ఇంకా ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు కూడా ఉత్తాపత్తిగా సహకారాన్ని అందిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను.